హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో తమ్లైన్ చూశారు కదా. అవును, దసరా రోజు గనక పూజలో ఏదైనా తప్పు చేసుంటే మీకు లేనిపోని కష్టాలు అనేది కొని తెచ్చుకున్నట్లే. అది ఏ విధంగా అంటే, సహజంగా మనం శరన్నవరాత్రులు 9 రోజులు నవదుర్గల అమ్మవారిని భక్తి శ్రద్ధలుగా పూజ చేస్తాం. ఇలా నవదుర్గలుగా నవరూపాల్లో మనం అమ్మవారిని పూజ చేసిన తర్వాత దశమి రోజు విజయదశమి. మరి ఈసారి విజయదశమి 11వ రోజు, అంటే దశమితో కూడిన ఏకాదశి రోజు విజయదశమి అనేది జరుపుకుంటున్నాం. మరి ఈ విజయదశమి రోజు ఎవరైనా సరే ఈ చిన్న తప్పు మాత్రం అస్సలు చేయొద్దు. అది ఏమిటంటే, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులు కూడా 9 అవతారాల్లో నవదుర్గల అమ్మవారిని పూజ చేయటం వల్ల మనకున్న గ్రహబాధాలు కానీ, దిష్టి దోషాలు కానీ, మరి ఏదైనా కష్టాలు కానీ తొలగించుకోవడానికి అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో మన శక్తి కొలది మనకున్న స్తోమతను బట్టి అమ్మవారిని పూజ చేసుకోవడం అని కానీ, లేదా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, కుంకుమ పూజలు కానీ ఇలా అందరూ చేస్తుంటారు. ఎందువల్ల అంటే, జాతకపరంగా మనకేమైనా దోషాలు ఉంటే మనం ఎంత ఎక్కువ డబ్బులు పెట్టి చేయించుకోలేము. కాబట్టి ఈ 9 రోజులు కూడా మనకు చాలా మంచి అవకాశం అనమాట. అమ్మవారిని 9 రోజులు కూడా మనం చక్కగా 9 రూపాల్లో పూజ చేయటం వల్ల మనకున్న నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. 9 రోజుల తర్వాత విజయదశమి రోజు ఆ సమయంలో అపరాజిత దేవి సమయం అనేది ఉంటుంది. అంటే ఈ అమ్మవారిని మనం పూజ చేయటం వల్ల మనం ఏ పని తలపెట్టినా అపజయం అనేదే ఉండదు. పూర్వం పాండవులు కూడా అలాగే పూజ చేసి అమ్మవారిని అనుగ్రహంతో ఈ జమ్మి చెట్టు దగ్గరకు కూడా వెళ్ళి పూజ చేయటం అనేది చేస్తారు. ఎందుకంటే దసరా రోజు విజయదశమి రోజు అమ్మవారిని పూజ చేసిన తర్వాత, సంధ్యా సమయంలో అపరాజిత దేవిని పూజ చేసిన తర్వాత జమ్మి చెట్టుని తప్పకుండా పూజ చేసి దర్శించుకున్నాక అక్కడ పాలపిట్ట కూర్చొని వస్తుందన్నమాట. ఆ రోజు ఎక్కడున్నా సరే పాలపిట్ట జమ్మి చెట్టు పైన కూర్చోవడం వల్ల, ఆ పాలపిట్టని చూడటం వల్ల మనకున్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంటే ఏంటంటే, జమ్మి చెట్టులో ఏ దేవుడు ఉంటాడంటే శనీశ్వర స్వామి నిలయం అయి ఉంటాడు జమ్మి చెట్టులో అనమాట. స్వామి శనీశ్వర స్వామి జమ్మి చెట్టులో ఉండటం అనేది జరుగుతుంది. ఆ రోజు ఆ స్వామిని కూడా మీరు భక్తి శ్రద్ధలుగా పూజ చేసుకోవాలి. అంటే ఆ జమ్మి చెట్టుని పూజ చేస్తే సహజంగానే శనీశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినట్లే. ఎందుకంటే మనిషి జీవితంలో జాతక చక్రంలో ఏ గ్రహమైనా ఒక సంవత్సరమో లేదా 6 నెలల్లో లేకపోతే ఇలా 2 సంవత్సరాలు ఉంటాయి. కానీ శనీశ్వర స్వామి మాత్రం ఖచ్చితంగా 7.5 సంవత్సరాలు, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, శని దశ, శని మహర్దశ, ఈ దశలు వచ్చినప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే ఒక ప్రశ్నగా ఉంటుంది. అయిన వాళ్ళు కాని వాళ్ళుగా, కాని వాళ్ళు అయిన వాళ్ళగా జీవితం అసలు ఉందా లేదా, ఉన్నామా లేదా, ఉంటామా లేదో కూడా తెలియని విధంగా ఉంటుందన్నమాట జీవితం. ఎవరి జాతకంలో అయితే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని మహర్దశ, శని అంతర్దశ, శని శీఘ్రదశ, అలాగే రాహుకేతు దోషాలు కానీ, ఇలాంటివి దోషాల వల్ల ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళు ఏలినాటి శని, కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని, మేషరాశి వాళ్ళు ఏలినాటి శని, అలాగే మరి కర్కాటక రాశి వారు అష్టమ శని, ఇలా వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ శని, ఈ విధంగా వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. ఈ విజయదశమి రోజు సాయం సంధ్యా సమయంలో, అప్పుడు విజయదశమి అంటే దశమి ఘడియలు ఉండాలి, సంధ్యా సమయం అయి ఉండాలి. అప్పుడు అపరాజిత దేవి అమ్మవారిని పూజ చేసిన తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి. నేను ఇదివరకే చెప్పాను కదా, జమ్మి చెట్టులో శనీశ్వర స్వామి నిలయం ఉంటారు. అక్కడ ఆ జమ్మి చెట్టుకి పసుపు కుంకాలతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 3 ప్రదక్షిణాలు చేసేటప్పుడు నేను ఇక్కడ వీడియోలో ఒక శ్లోకం ఇస్తాను, చూడండి. ఆ శ్లోకాన్ని మీరు భక్తి శ్రద్ధలతో చదవండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. జమ్మి చెట్టుకి ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుతూ మీరు 3 ప్రదక్షిణాలు చేయండి. ఒకవేళ మీకు తెలుగు రాదు అంటే, ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళ చేత చదివించుకొని మరీ మీరు ఈ ప్రదక్షిణాలు చేయండి. ఒకవేళ రాని వాళ్ళకి మీరు చెప్పండి, వాళ్ళు చదువుతూ ఉంటే మీరు చెప్తూ ఉంటే వాళ్ళు పలుకుతూ ఉంటారు. అలా ప్రదక్షిణాలు చేయండి. ఇక్కడ ఏదో శ్లోకం ఇచ్చేశారు, ఆ శ్లోకం చదవాలా అని మాత్రం అనుకోవద్దు. దాని యొక్క అర్థాన్ని కూడా నేను ఇక్కడ స్క్రీన్పై ఇస్తున్నాను చూడండి.
ఏదైనా మనం చదివేటప్పుడు దాని యొక్క అర్థం అనేది మనం తెలుసుకొని చదివితే దానిపై ఒక గౌరవం అనేది పెరుగుతుంది. అది ఏ మంత్రమైనా, ఏ శ్లోకమైనా, ఏ విధమైన మనం పని చేసేటప్పుడు దాని యొక్క అర్థం అనేది మనం తెలుసుకొని గనక చదివినా పని చేసినా అది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. దానిపై ఒక గౌరవం మనకు పెరుగుతుంది. ఇక్కడ ఈ మంత్రాన్ని దాని యొక్క అర్థం పూర్తిగా ఇచ్చాను. కొంచెం ఆలస్యమైన పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. తెలుగులోనే ఉంది. ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఎందువలనంటే మీరు ఈ జమ్మి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రం అనేది మీకు బాగా అర్థమైందనుకోండి, చాలా సులువుగా ఉంటుంది. ఇలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత చక్కగా ఆ జమ్మి చెట్టు యొక్క ఆకులని తీసుకొని సేకరించుకున్న తర్వాత ఎక్కడ కూడా కింద పెట్టకుండా చక్కగా ఒక క్లాత్లో, ఒక కర్చీఫ్లో, వాడని మంచి రుమార్లో కర్చీఫ్లో కట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాక డబ్బులు దాచుకునే ప్లేస్లో దాచిపెట్టండి. ఎందువలనంటే ఈసారి విజయదశమి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఎప్పుడు కూడా 9 రాత్రులే అయిపోయిన తర్వాత విజయదశమి. ఈసారి 10 రాత్రుల తర్వాత విజయదశమి అనేది జరుపుకుంటున్నాం. చాలా విశిష్టమైనది. ఈ అమ్మవారిని మనం పూజ చేసిన తర్వాత నేను చెప్పిన విధంగా ఈ జమ్మి ఆకుల్ని సేకరించుకొని బంగారంతో సమానం అనమాట. ఆ రోజు మీరు జమ్మి ఆకుల్ని సేకరించడం బంగారంతో సమానం. చెట్టు దగ్గర నుంచి ఆకులు సేకరించమన్నా దాన్ని పడేసి దాన్ని పరపర అని చెట్టు యొక్క ఆకుల్ని కోసేయొద్దు. దండం పెట్టుకొని మీరు అడిగి నేను ఇక్కడ ఇచ్చిన శ్లోకాన్ని 3 సార్లు చదువుతూ చక్కగా దండం పెట్టుకొని దానికంటే ముందే ఆ చెట్టు కాస్త నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి పూజ చేసిన తర్వాత చక్కగా దీపధూపాలు వెలిగించిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేస్తూ శ్లోకం చదువుతూ ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో ఆకులు సేకరించి ఎక్కడ కింద పెట్టకుండా ఇంటికి తెచ్చుకొని చక్కగా డబ్బులు దాచిపెట్టుకునే డబ్బాలు కానీ పెట్టెలో పెట్టుకోండి. ఇలా విజయదశమి రోజు అపరాజిత దేవిని పూజ చేసిన తర్వాత చక్కగా జమ్మి చెట్టుకు కూడా పూజ చేసి పాలపిట్టను చూసి 3 ప్రదక్షిణాలు ఈ శ్లోకం చదువుతూ ప్రదక్షిణాలు చేసి ఆ జమ్మి ఆకుల్ని చక్కగా భక్తి శ్రద్ధలతో సేకరించుకొని ఇంట్లో దాచిపెట్టుకోవడం వల్ల మనకున్న శనిగ్రహ దోషాలు కానీ నవగ్రహ దోషాలు కానీ తొలగిపోవటం, అలాగే మనం ఏదైనా పనులు తలపెట్టిన ఆ పనులు చక్కగా విజయవంతం అవ్వటం అనేది జరుగుతుంది. పూర్వం పాండవులు కూడా విజయదశమి రోజు శమీ చెట్టుని పూజ చేసి చక్కగా భక్తి శ్రద్ధలతో పాలపిట్టని చూడటం వల్ల వాళ్లకున్న కష్టాలు తొలగిపోయి, అంటే అజ్ఞాతవాసం నుంచి బయట రావటం, చక్కగా రాజ్యాన్ని ఏలటం, ఇలా వాళ్లకున్న కష్టాలు తొలగిపోయాయని మన పెద్దలు మనకు చెప్తూనే ఉన్నారు. ఇవే కాదు ఇంకా చాలా కథలు మనం వింటూనే ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి తప్పకుండా విజయదశమి రోజుకు ముందే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలా షేర్ చేయటం వల్ల మీకు కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షం లభిస్తుంది. ఈ వీడియోపై మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నన్ను అడగండి.